వెల్కమ్ టు M1 న్యూస్. ఈరోజు జూన్ 14 వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. ఈ సందర్భంగా వరంగల్ MGM హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని హాస్పిటల్ వైద్య బృందం తోట రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు కలిసి నిర్వహించాయి. ఎంతోమంది యువకులు, విద్యార్థులు, సాధారణ పౌరులు ముందుకొచ్చి ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా MGM హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ మరియు డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ, ఒక రక్తదానం నలుగురికి ప్రాణదానం. ప్రతి ఆరోగ్యవంతుడు సంవత్సరానికి కనీసం 3 సార్లు రక్తదానం చేయాలి అని అన్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా అనేక మందికి ప్రాణాధారకమైన రక్తాన్ని అందించగలిగారు. ఇది మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు. మన రక్తదానం వేరే వారికి జీవితాన్ని నిలుపుతుందన్నారు. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మహేష్, వీరన్న, ANM మేరీ, బోనాల అనిల్ కుమార్, దాసరి సునీల్ కుమార్, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము MGM హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు. ఈరోజు మనం జూన్ 14 మనం వరల్డ్ బ్లడ్ డోనార్ డేని అబ్జర్వ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్గా. ఈరోజు ఈ ప్రపంచ రక్తదాత దినోత్సవ సందర్భంగా మన MGM ఆధ్వర్యంలో మనం 4 చోట్ల మెగా రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వేరియస్ ఆర్గనైజేషన్ నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి ఈరోజు మన దగ్గర మన MGM హాస్పిటల్లో రక్తదాతలు వచ్చారు. వారి అందరినీ కూడా మేము వారు ఎప్పటి నుంచో తమ సంస్థల ద్వారాగా 50 సార్లు 100 సార్లు వ్యక్తిగతంగా రక్తదానం చేసి అందరినీ మోటివేట్ చేసి, వారి యొక్క సభ్యులను మోటివేట్ చేసి ఎన్నో సంవత్సరాలుగా వారు రక్తదానం చేస్తున్నారు. వారి వల్ల ఎంతోమంది లైఫ్స్ అనేవి ఇప్పుడు సేవ్ అవ్వడం జరిగింది. మన ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు మొదటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంకే ఇస్తున్నారు. సో వారి వల్ల చాలామంది పేద ప్రజలకి ఉచితంగా రక్తం అంది వారి ప్రాణాలు నిలువబడ్డాయి. సో వారి చేసిన సేవలు అంతా ఇంత కాదు. అసలు శిష్యులైన మన హీరోలు అంటే వీళ్ళే. సో వీళ్ళని సత్కరించుకోవడం మా ఒక సదవకాశంగా ఈరోజు మాకు దొరికింది. మా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా మేము ఈరోజు చిన్నపాటి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. సో ఈరోజు అదే క్రమంలో ఇక్కడ రక్తదానం కూడా జరిగింది మన MGMలో కానీ, KMCలో మరియు IMA వారి ఆధ్వర్యంలో IMA హాల్లో, మరియు భూపాల్పల్లిలో ఇంకొక IT మాస్టర్ IT శంకర్ గారు అని ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సంస్థ మేనేజర్ గారు, వారు ఎవ్రీ ఇయర్ కూడా వారు కూడా ఒక 300 మందితో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు ఇదే రోజున. సో వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు భూపాలపల్లిలో కూడా జరుగుతుంది. వీరందరూ కూడా గవర్నమెంట్ యొక్క బ్లడ్ బ్యాంక్ని నమ్మి, గవర్నమెంట్ యొక్క బ్లడ్ బ్యాంక్కే వారి యొక్క రక్తదాతల నమోదు ప్రక్రియ చేసుకొని రక్తదానం చేయడం జరుగుతుంది. వీరి యొక్క సేవలు ఇలానే మాకు ఫ్యూచర్లో కూడా మాకు అందించాలని చెప్పేసి, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ని ఇంకా ప్రోత్సహించాలని చెప్పేసి అందరికీ నా మనవి, అందరికీ నా రిక్వెస్ట్. ప్రజల నమస్కారం అండి. నా పేరు తోట రాజేశ్వరరావు. నేను వరంగల్లో ఉంటాను. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వరంగల్ MGM హాస్పిటల్లో నేను ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నేను 134సారి రక్తదానం చేశాను. నాతో పాటుగా కొందరు మిత్రుల ద్వారా రక్తదానం చేయించాను. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి అనే నినాదంతో అందరినీ ముందుకు వెళ్తూ ఉంటాం. సామాజిక కార్యక్రమాలు చేయడం వల్ల, రక్తదానం చేయడం వల్ల ఒకరికి ప్రాణదానం అవుతుంది, రక్తదాతకు కొత్త రక్తం తయారవుతుంది. పుట్టినరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా పుట్టినరోజు సందర్భంగా కూడా నేను రక్తదానం మాత్రమే చేస్తాను. కేకులు ఇట్లా అలాంటి కార్యక్రమాలు చేయను. రక్తదానం చేయడం మళ్ళీ ఇతరుల ద్వారా చేయించడం ద్వారా ఇతరులకు మేలు జరుగుతున్నది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి.